ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదం అనుభవించేలాగా యాజకులు వారిని దీవించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడు కరుణించుట అనగా ఇబ్బందిలో, దుఃఖములో, బాధలో, శ్రమలో ఉన్నవారి ఎడల సానుభూతి చూపి పూర్తిగా జోక్యం చేసుకొని వాటి నుండి విముక్తి కలిగించడము. నేడు నీవు దేవుని వైపు సంపూర్ణముగా తిరిగి చెడుతనము అసహించుకుంటే ఆయన నిన్ను కరుణించి కాపాడుతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు కరుణించిన కొందరిని మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మొదటిగా దేవుడు ఒక కుమారుణ్ణి కరిగించాడు, వానికి ఆవేదన నుండి ఆనందము కలిగినది. రెండవదిగా దేవుడు ఒక గ్రుడ్డివాణ్ణి కరుణించెను, వానికి అంధత్వం నుండి అరుణోదయము కలిగిను. మూడవదిగా దేవుడు ఒక సుంకరుని కరుణించెను, వానికి అధమ స్థితి నుండి అత్యంత స్థితి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ దినాన్న దేవుడు నిన్ను కరుణిస్తే ఆవేదన నుండి ఆనందము కలుగుతుంది, అంధత్వం నుండి అరుణోదయము కలుగుతుంది, అధమస్థితి నుంచి నీకు అత్యంత స్థితి కలుగుతుంది. కనుక నీవు పూర్తిగా దేవుని వైపు తిరిగినట్లయితే కనుక చెడుతనమును అసహించుకుంటే ఆయన నిన్ను కరుణించి కాపాడుతానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కరుణించి కాపాడులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలోకి భవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నీవు మమ్మల్ని కరుణించి కాపాడాలంటే మేము నీ వైపు తిరిగి చెడుతనమును అసహించుకోవాలని ఒక వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. అవును ప్రభు, చెడుతనమును అసహించుకుని మంచిని మేము చేతపట్టుకుని ప్రభు నీతి కలిగి జీవించలాగనట్టి సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.